నిన్న హరీష్ రావు కొన్ని కామెంట్లు కోహెడ మార్కెట్ కొట్టేసేందుకే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాం 3,000 కోట్ల రూపాయల ల్యాండ్ పైన రేవంత్ రెడ్డి అనుచరులకు కనపడ్డదన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మీరు ఈ విషయం గురించి పూర్తి పట్టుదల మీకే ఉంటుంది ఈ అంశంలో మీరు కూడా అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. సో ఏంటి దాని వ్యాఖ్యలు నేను ఒకటే హరీష్ రావుని అడుగుతున్నా. 2012 అంటే నేను 2010 నుంచి 14 వరకు నేను మార్కెట్ కమిటీ చైర్మన్. హరీష్ రావు గారు నేనే ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసింది నేనే. ఆ 170 ఎకరాల భూమి ఇచ్చింది స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు. లేటర్ ఆన్ కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో 2012 16 రోజు 6వ నెలల ఇది ఒక జీవో రూపకంగా వచ్చి ఆ జీవో అయింది. మార్కెట్ కమిటీకి సంబంధించిన భూమిని గవర్నమెంట్ సంబంధించిన భూమి మార్కెట్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఎప్పుడు 2012 అప్పుడు నేను చైర్మన్. 24 సార్లు నేను ఆ భూమిని సర్వే చేసిన హరీష్ రావు గారు. 24 టైమ్స్ నేను తిరిగిన. పొద్దున 5 గంటలకు పోయినా, 4 గంటలకు పోయినా, 6 గంటలకు పోయినా. నాకు ఆడ బార్డర్ తెలుసు, ఆ భూమి స్థితిగతులు తెలుసు, ఎంత గ్రావిటీ ఎంత హైట్లో ఉందో కూడా నాకు తెలుసు హరీష్ రావు గారు. ఆ భూమి గురించి నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు 2014 మీరు గవర్నమెంట్ వచ్చింది, మీ మామగారు చీఫ్ మినిస్టర్ అయినరు, మీరు మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఏం చేసినావు 10 సంవత్సరాలు? మీ గవర్నమెంట్ ఉంది కదబ్బా. 10 సంవత్సరాలు 150 ఎకరాల భూమికి ఇస్తే 10 తట్టల మట్టి తీయనోనివి ఈరోజు మా గురించి వచ్చి మాట్లాడతావా? ఈరోజు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా? పదే నేను చెప్తున్నా హరీష్ రావు గారు, మీకు నిలువెల్ల ఈర్ష్యనే ఉన్నది. అందుకో మీ పేరు నేను ఈర్ష్యారావుగా మార్చుకున్నా. మీ నెంబర్ కూడా నా దాంట్లో ఫీడ్ అయినట్టుంది. దాన్ని చేంజ్ చేసినా హరీష్ రావు అలియాస్ ఈర్ష్యారావు అని పెట్టుకున్నా. ఏం చేసిరు 10 సంవత్సరాలు? మీరే ఉన్నారు, ఇదే మేడం సవితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, ఇదే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆ 170 ఎకరాలలో డెవలప్ చేయాలనే ఆలోచన లేని మీరు ఈరోజు మా గురించి మాట్లాడుతుర్రే. మేము ఏదో చేద్దాం, 2 సంవత్సరాల నుంచి కష్టపడుకుంటా డిపిఆర్లు ప్రిపేర్ చేసి ఇంకా దానికి అనుసంధానంగా ఇంకో 200 ఎకరాలు మార్కెట్కి సంబంధించిన భూమి తీసుకొని అక్కడ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కావద్దని మేము ప్రయత్నం చేస్తుంటే మీరు ఈ విధంగా వచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారే. మీకు కొంచెమన్నా ఆలోచన ఉండాలి. సుధీర్ రెడ్డి గారు అంటారు చంద్రశేఖర్ రావు గారు ఈ ల్యాండ్ అలాట్ చేసింది, ఎట్లా అనుభూతి అవుతుంది సుధీర్ రెడ్డి గారు? మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుచరులు అండి, చెప్పుకుంటారు మీరు. మరి నిజంగా అనుచరులు అయితే దీని మీద స్పష్టత ఇవ్వాలి. నిజంగా మీరు రాజశేఖర రెడ్డి గారు అనుచరులు అయితే మీ వ్యాఖ్యల పైన స్పష్టత ఇవ్వాలి. 170 ఎకరాల భూమి స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చిన భూమా, లేక ఈరోజు చంద్రశేఖర్ రావు గారు ఇచ్చిన భూమి అనే దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేనైతే రుజువుతో బయట పెట్టిన 2012 సంవత్సరం గతంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఆర్డర్ వచ్చిన మాట వాస్తవమా కాదా అనేది సుధీర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి లోకల్ రంగారెడ్డి జిల్లా మంత్రిగా ఉన్న తను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. టీజీఐఏసీసీ కూడా భూములు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. టీజీఐఏసీసీకి భూములు ఇస్తే లాజిస్టిక్స్ డెవలప్ అవుతాయి, కోల్డ్ స్టోరేజ్లు వస్తాయి, గోడౌన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా అనుసంధానమై దాంట్లకు రైతులకు ఉపయోగపడే విధంగా ఆ సెంటర్ నడపొచ్చు. వాళ్ళకి ఇబ్బంది కావద్దు. ఈరోజు 10 రూపాయలు ఉన్న మామిడికాయ రేపు 6 రూపాయలకు పడిపోయినప్పుడు ఈ మామిడికాయని కోల్డ్ స్టోరేజ్లలో పెడితే దాని రేటు పడిపోకుండా ఉంటుంది, రైతు లాభపడతాడు, స్టేటు జీడిపికి ఉపయోగపడుతుంది, సెంట్రల్ జీడిపికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేము తీసుకున్న నిర్ణయాలను మీరు తప్పుపట్టినట్టయితే ఎంతవరకు సబబు ఒక్కసారి ఆలోచించండి హరీష్ రావు గారు. గతంలో 17 కోట్ల రూపాయలు కూడా మార్కెట్ కోసం కేటాయించడం జరిగింది, 350 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులకు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తాడు. భూముల చుట్టే నేను ఒకటి ఈ 324 కోట్ల రూపాయలు ఏవైతే హరీష్ రావు గారు పదే చెప్తున్నారో, హరీష్ రావు గారు మీకు ఒక క్లారిటీ రావాలా. ఒక మార్కెట్ డెవలప్ చేయడానికి మార్కెట్ కమిటీల ఒక సదుపాయం ఉంది, ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారము అన్ని మార్కెట్స్ నుంచి మేము డబ్బులు సేకరిస్తాం. ఒక మార్కెట్ డెవలప్ చేయాలంటే అన్ని మార్కెట్ల నుంచి లోన్లు తెచ్చుకుంటాం. మీరేం గ్రాంట్ ఇవ్వలే, మీ శాఖ నుంచి కానీ ఎక్కడ కూడా మీరు గవర్నమెంట్ నుంచి కానీ ఒక గ్రాంట్ కూడా ఇవ్వలే. గుర్తుపెట్టుకోండి హరీష్ రావు. నేను ఇది చాలా స్పష్టంగా చెప్తున్నా. 324 కోట్ల నుంచి ఏదో 30 కోట్ల అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతా కూడా వివిధ మార్కెట్ల నుంచి లోన్స్ తెచ్చిన అమౌంటే తప్ప మీరు ఎక్కడ కూడా రూపాయి ఇచ్చిన అమౌంట్ కాదు హరీష్ రావు గారు. ఇది మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అబద్ధం చెప్పొద్దు ఎప్పుడు కూడా పబ్లిక్ కి. 324 కోట్ల రూపాయలు ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా వివిధ మార్కెట్ల నుంచి మనము
అప్పుగా ఈ మార్కెట్ తెచ్చుకొని డెవలప్ చేద్దామనే యాక్ట్లో ఉన్న సదుపాయాన్ని వినియోగించుకున్న మార్కెట్ గడ్డనారం ఫ్రూట్ మార్కెట్. హరీష్ రావు గారు గుర్తుపెట్టుకోండి మీరు. సో మరి ఇంకా కొన్ని ఆర్టిఫిషియల్ సంబంధించినటువంటి మార్కెట్ కూడా ఒకటి చూపెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి గాలికి ధూళికి ఏర్పడ్డటువంటి ఏంటిది అసలు అది? ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే 2020 సంవత్సరంలో కోవిడ్ టైంలో వీళ్ళంతా ఏం చేసిరంటే సుధీర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, హరీష్ రావు గారు వీళ్ళంతా కలిసి ఏం చేసిరంటే రైతులను ఎలగొట్టాలి ఎక్కడి నుంచి అయినా సరే. మేము కూడా కాదంటే రైతుకు సదుపాయం ఇచ్చి పంపిస్తే బాగుంటుంది. రైతులకు వితౌట్ ఎనీ సదుపాయాలు వాళ్ళు పంపించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని మేము అప్పుడు తప్పు పట్టినాం. ఆ రోజుల్లో వీళ్ళు ఏం చేసిరంటే కోహెడల హడావిడిగా ఒక 4,90,00,000 పెట్టి ఒక ఆర్టిఫిషియల్ మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం చేసిండ్రు. ఇది ఆర్టిఫిషియల్ మార్కెట్ అప్పుడు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినందుకు వీళ్ళు చేసిన ప్రయత్నం ఇది. హరీష్ రావు గారు మీరు చక్కగా చూడాలండి. ఇది మార్కెట్ అప్పట్లో. అయితే నేను ఇది వేసేటప్పుడు ఇది కట్టేటప్పుడు నేను చెప్పిన, చాలా క్లియర్గా చెప్పిన, ఇది చాలా హైట్లో ఉన్నది. నేను పదే నేను సర్వే చేసి వచ్చినోడిని. ఇది హైట్లో ఉన్నది, ఇది ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందంటే 3 రోజులలో కూలిపోయింది. ఇంకో ఇవన్నీ చూడు, లారీలు కొట్టుకపోయినాయి గాలికి. లారీకి కొట్టుకపోయినాయా లేదా చూడు, నా వద్ద మారుతున్నా. ఎంతో మందికి ప్రాణాపాయం స్థితిలో ఉండే. ఇగో ఈ రేకులు కోసుకపోయినాయి. ఇక్కడ మంది చూడుర్రి, అల్లా కల్లోలం అయిపోయింది. హరీష్ రావు గారు మీకు తెలియదా? దాన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ చేస్తేనే బాగుంటది. ఈ టెంపరీ స్ట్రక్చర్లతో నిలబడదు. అంత పైన ఆ ఎత్తున ఉన్న మార్కెట్లో నిలబడదని మీకు ఆలోచన లేదా హరీష్ రావు గారు? ఆలోచన చేయాలే కదా. 4,90,00,000 రూపాయలు ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మీరు ఈరోజు మాకు నీతులు బోధిస్తున్నారు. ఏం తప్పు చేసిండు హరీష్ రావు గారు? రేవంత్ రెడ్డి గారు ఒక మార్కెట్ తీసుకొని వస్తే అందరికి ఉపయోగపడుతుంది. రైతులతో పాటు వ్యాపారస్తులు కూడా బాగుపడతారు. వాళ్ళకి ఒక వ్యాపారస్తులు వస్తే వాళ్ళ కింద కనీసం ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా. ఒక లాజిస్టిక్ పార్క్ వస్తే అక్కడ ఎన్నో సదుపాయాలు వస్తాయి కదా. కోల్డ్ స్టోరేజ్లు వస్తాయి, గోడౌన్స్ వస్తాయి, ప్రాసెసింగ్ సెంటర్లు వస్తాయి. రైతులకు సంబంధించిన కూరగాయలు అనుకోండి, పండ్లు అనుకోండి, ఆ ప్రాసెసింగ్ సెంటర్లో ప్రాసెస్ చేసి వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి మేము ముందుకు వస్తుంటే దాన్ని అడ్డు పదే ప్రతి ప్రాజెక్టు పైన అడ్డుపడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు తోడుగా సబితా ఇంద్రారెడ్డి గారు రీసెంట్గా ఎన్జిటీలో కేసు చేసి వాళ్ళ పుత్రరత్నం కార్తిక్ రెడ్డి గారు మూసీని అడ్డుకోవాలనే ప్రయత్నం, మూసీ ప్రక్షాళన అడ్డుకునే ప్రయత్నంలో ఎన్జిటీలో కోటేస్తే కోర్టు డిస్మిస్ చేసింది. దానికి తోడుగా సుధీర్ రెడ్డి గారు మూసీ రివర్ డెవలప్మెంట్ చైర్మన్గా చేసిండు ఆయన. మరి ఆయన కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతవరకు సబబు చెప్పండి అనేది. మీకేమన్నా దీని మీద ఉంటే ఆలోచన ఉంటే మంచి ఆలోచన షేర్ చేయండి గవర్నమెంట్కి. ఈ విధంగా చేస్తే గవర్నమెంట్కి మంచిగా ఉంటుంది, ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుందని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది తప్ప పొద్దున్న లేస్తే ఈర్ష్య పెట్టుకొని దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతారు అనుకుంటున్నారు మీరు? ఏది ఆగదు. మీరు ఆగినంత మాత్రం ఆగే ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రతి విషయంలో క్లారిటీగా ఉన్నాం. నిన్న బాసర గుడి కట్టినాం, మొన్న మూసీ రివర్ కాడ శంకరుని గుడి కడుతున్నాం. దానికి తోడుగా అదే రోడ్ల అదే మూసీ రివర్ బెడ్ మీద మస్జిద్ కడతాం, అదే మూసీ రివర్ బెడ్ ఆనుకొని చర్చ్ కడతాం, గురుద్వార్ కడతాం, అన్ని మతాలకు సంబంధించిన గుళ్ళు కట్టుకుంటూ పోతాం. దానికి తోడుగా మార్కెట్ కూడా నిర్మించి తీరుతాం.